తాపత్రయం. దేశం కోసం జీవితాలని త్యాగం చేసిన మహనీయుల్ని స్మరించేందుకు ఓ స్కూల్ ముందుకు వచ్చింది. పసి ప్రాయంలోనే త్యాగధనుల చరిత్రను పాఠ్యాంశాలుగా బోధిస్తాం. ఇవి విశాఖ జిల్లా కే కోటపాడులోని ఐఎంఎఫ్ విద్యా సంస్థలు. అన్ని స్కూళ్లలాగే ఇక్కడ పాఠాలు చెప్తున్నా తనకంటూ ఓ స్పెషాలిటీ సంపాదించింది. పిల్లల్లో చిన్ననాడే దేశభక్తి పెంపొందించేలా ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల జీవిత విశేషాలే వీరికి రోజువారీ పాఠాలు. పేరుకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా ఇక్కడ పిల్లలు నిత్యం త్యాగధనుల గాథలు వల్లెవేసుకుంటారు. పుస్తకాల్లోని పాఠాలతో పాటు స్వాతంత్ర సమరయోధులు మహనీయుల త్యాగాలను వివరించడం వల్ల చిన్నప్పుడే దేశభక్తి అలవడుతుందని టీచర్లు అంటున్నారు. Most of the schools and colleges are celebrating national festivals like Independence Day and Republic Day. But in our colleges and schools, we are daily in the assembly. We are telling about the students, about national leaders and their importance. Even in our classes also, we are giving the importance to the national leaders and telling the lessons also in the base of a national leaders only. This gives the children their future, bright future. అధునాతన సౌకర్యాలు కలిగిన నేటి కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో దేశ నాయకుల పటాలు కనిపిస్తేనే గొప్ప విషయం. అలాంటిది ఈ పాఠశాల ఆవరణలో పలువురు త్యాగధనుల విగ్రహాలు కట్టించారు. పిల్లలంతా రోజు వీటి సాక్షిగానే ప్రార్థనలు చేస్తారు. కానీ ఇటువంటి స్కూల్లో ఏదో 1-2 స్టాచ్యూస్ పెట్టి వాళ్ళకి ఏదో చెప్దామంటే అవదు. ఇటువంటి మన ఎంతోమంది దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి ఎంతోమంది మహనీయులకి సాక్ష్యాలుగా ఇటువంటి విద్యా సంస్థల్లో మనం చాలా స్టాచ్యూస్ ని పెట్టేలాగా ఉంటే భారతదేశం వారికి చాలా చక్కగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎంతో తప్పించిన మహానుభావుల కళల్ని సాకారం చేయడమే వారికి మనం ఇచ్చే గౌరవం అని ఇక్కడ పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. చిన్నప్పుడే దేశభక్తి బీజాలు నాటుతున్న ఈ స్కూలు మిగతా వాటికి ఆదర్శమని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. చిరంజీవి ఇవాళ తిరుపతిలో పర్యటిస్తారు. హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతికి వెళ్ళాలంతా పాల్గొంటే ఆయన